లింక్ ఓపెన్ చేస్తే లింక్ వచ్చిందా? ఫోటో వస్తుంది. లింక్ ఓపెన్ చేయండి. ఫోన్ చూపి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగుంది. అట్లే పట్టుకోండి చేస్తే మనం నెక్స్ట్ అధికారులకు వస్తాం. విరాట్ అర్థమైందా? ఫేమస్ షాప్ ఇన్ అవర్ మార్కెట్. కూడా అమ్మవారికి కూడా అమ్మవారికి దేవుడికి దేవుడికి మీరందరూ రండి. మెంబర్షిప్ కాదు సార్, రావాలి తప్పకుండా మనకు ఆర్డర్ కూడా పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. అన్న కూడా మంచి వర్కర్. భారత్ మాతాకి మెసేజ్ చూపండి సార్ మెసేజ్ చూపండి మురళి గారు మొత్తం స్టాఫ్ మొత్తం అన్ని స్టోర్స్ చేయాల్సింది సార్ 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 ఓకే 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 కొట్టు అన్న జర్ర ఇట్లా ఉండు మేడం మేడం కొంచెం కొంచెం చాలు उसको फोन कैमरा को बता सबसे करना अपने कस्टमर అన్న అన్న శ్రీధర్ అన్న అందరు చూపెట్టాడు అన్న, మీరు కూడా బాబు చూపెట్టారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరూ ఆడాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశ ద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊతా ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీనిలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నచ్చితే పాకిస్తాన్ వచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు. ఏ టెర్రరిస్ట్ సంస్థ ఆయనకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి కాని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తారు. ఏం స్వరాలు లేవన్నా, మాది ఒకటే స్వరం. హైడ్రాకు మేము వ్యతిరేకంగా
పెద్దోళ్ళు కొట్టాడు ఊపుకుంటాం మేము. కానీ అభామి శుభం తెలియని అమాయక ప్రజల ఇల్లు ఊడుస్తా అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము పెట్టాడు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రిజిస్టర్ చేశారు, ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి. సరే, ఒక్కరి పెద్ద బిల్డింగ్ కూర్చి మిగతా చిన్నవాళ్ళను పేదలను కొట్టకూడదు అంటే మేము వ్యతిరేకిస్తాం. దాన్ని వ్యతిరేకిస్తాం. దాన్ని కూడా మేము రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము, దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన మధ్యలో కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి వాళ్ళు తలగబెడుతున్నారు. ఆ దృష్టి మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్న నాటకాలు. 30 కిలోమీటర్ల వరకు మన భూమిని నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు డివిజన్ రావడం జరిగింది. ఒక నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మీరే చూసిన ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఈ మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున మెంబర్ పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తేడాను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజల విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా అదృష్టం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంటే మళ్ళీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా 77 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకొని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను.